నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రజలకు చంద్రబాబు సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. రాష్ట్రంలోని 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగించారు. ఈ ఫైల్ పై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. ప్రైవేట్ భూములను 22A జాబితా నుంచి పూర్తిగా తొలగించారు. ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్న అధికారులు దానిని సుమోటోగా తీసుకుంటారు. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు, స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా 22A నుంచి తొలగించారు. రైతులు, భూ యజమానుల హక్కులను రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి అన్నారు. రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22A నుండి తొలగించనున్నారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫారసుల రిజిస్టర్ ఒక్కటే సరిపోతుందని సర్కారు స్పష్టం చేసింది. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదో ఒకటి సరిపోతుందని 8A రిజిస్టర్లు, టీకేటీ పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా చాలంది. దాదాపు 8 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22A నుంచి తొలగించాలని, ఇంకా అదనంగా పత్రాలు కావాలని భూ యజమానులను తిప్పుకోకూడదని కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రైతులకు, భూ యజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. జగన్ పాలనలో ఖరీదైన భూములను, అత్యంత విలువైన భూములను 22A జాబితాలో చేర్చి తర్వాత వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు తమ పేర్ల మీదకు మార్పించుకున్నారు. మరికొన్నింటి కోసం భూ యజమానులపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు, పోరంబోక్ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, మిగులు భూములను 22A జాబితాలో చేరుస్తారు. కానీ జగన్ మాత్రం ప్రైవేటు వ్యక్తుల భూములను ఈ జాబితాలో చేర్చారు. దీనివల్ల ఆ భూమిని రిజిస్టర్ చేయరు. బ్యాంకులు రుణాలు ఇవ్వవు. యజమాని ఆ భూమిపై పూర్తి హక్కులను కోల్పోతారు. జగన్ హయాంలో లక్షల సంఖ్యలో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగిన ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కరుణించలేదు. తాజాగా చంద్రబాబు 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు భారీ ఊరట కల్పించారు.